శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 30వ రోజు. మాఘ పురాణమునందలి 30వ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతమును గురించి మనం తెలుసుకుందాం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుడు జన్మించిన వృత్తాంతములను వివరించి, ఓ మహారాజా, ఇక మార్కండేయుని గురించి నీకు సవివరముగా వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమంటూ ఈ విధముగా చెప్పదొడిగను. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనము, వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుటకు ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలను ఆ చిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని అందరి చేత ప్రశంసలు పొందెను. అయినను మరద్వతి మృకండల నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నాలను పొందుచున్నావు. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తి భావముతో మెలగవలయను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునుగాన నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పుచుండిరి. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా అవుతున్నది. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలయును అని తలచి మహారుషులందరికను ఆహ్వానము పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకుండు ఎంతగానో ఆనందం పొంది వారందరికీ అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటులు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరు ఇట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించిరి. అంతటా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించిదిరి కదా. అది ఎటులాగును? ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుకొనుచున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు మరొక సంవత్సరము మాత్రమే జీవించును అంటూ పలికెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ ఎంతగానో విచారించిరి. చిరంజీవి అయి వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కుల సత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అంటూ వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుని వెంటబట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుడిని కూడా తోడ్కొని పోయిరి. మునీశ్వరులు వచ్చుటచే బ్రహ్మ ఎంతగానో సంతోషించను. మునులు అందరితో పాటుగా మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారమును వెలిబుచ్చి కొంత తడవాగి, భయపడకు అంటూ మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించను. అంతట మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పొయ్యిరండు, ఇతనికి ఏ ప్రమాదమునూ జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకు ఏ ఆపదయూ కలగదు అంటూ ధైర్యము చెప్పి పంపివేశను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుడిని సేవించి వచ్చదను అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగగా దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీ వెళ్లి విశ్వేశ్వరాలయ సమీపమునందు ఒక ఆశ్రమమును ఏర్పాటు చేసుకొనెను.
మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగెను. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుడి ప్రాణములు కొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధిలో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపమునందు నిలవలేకపోయేది. కాలపాసము విసురుటకు చేతులు ఎత్తలేకపోయేది. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉండెను. ఆ తేజస్సు యమభటులను అగ్ని కణముల వలె బాధించెను. ఆ బాధకు ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి తెలుపగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసమునకు విసిరను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతని ప్రాణములను తీసుకుని పోవడానికి సిద్ధముగానుండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుడిని రక్షించను. యముడు చనిపోవటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునిని అనేక విధముల ప్రార్థించరి. కోపము చల్లార్చుకో మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయుడికి 16 మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుడిని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలనా నిమిత్తం యముడు లేకుండా లోటుగాదా, కావున మరలా యముని బ్రతికించుడు అని వేడుకొనిరి. అంతటా పరమేశ్వరుడు యముడిని బ్రతికించి, యమ, నీవు నా భక్తులందరికీ రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు ఎంతగానో సంతసించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడినని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరికీ చెప్పుచుండెను. 30వ అధ్యాయం సంపూర్ణం. ఈ మాఘమాసమునందు ప్రతిదినము మాఘస్నానమును ఆచరించిన అనంతరం పరమేశ్వరుడిని కాని విష్ణువుని కాని భక్తితో పూజించి ఆ తరువాత మాఘ పురాణమునందలి కథలను ఓ రోజుకు ఒకటి చొప్పున చదివినను వినినను ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ మాఘమాసమునందు మాఘ పురాణమును 30 దినములు పఠించినను చదివినను కలిగేటటువంటి ఫలశ్రుతిని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రస్నమద మహర్షి జహ్నుమనితో ఈ విధముగా తెలిపెను. ఓ జహ్నుమని, ధర్మ ప్రబోధకములగు మాసములలో మాఘమాసము ఉత్తమము. యజ్ఞము మొదలైన పుణ్య కామ్య కర్మలు అన్నింటినీ చేయుట వలన వచ్చునంతటి పుణ్యము మాఘమాస వ్రతమునొక దానిని చేసినంతనే వచ్చును కదా. మాఘమాస వ్రతము సర్వ పుణ్యక్రియల సారము. అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది కూడా. సర్వధర్మముల సారము ఈ మాఘమాస స్థానము. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించును. సర్వ సుఖములనిచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచిన దానిని, విన్న దానిని, తెలిసిన దానిని నీకు అడిగిన వెంటనే చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడువక ఆచరించినచో సర్వధర్మములను ఆచరించుట వలన వచ్చేటటువంటి ఫలితములన్నీ పొందును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడను, భక్తితో వినువారను ఇహ పరములయందు సర్వ సుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు. సూతుడు సౌనకాది మహామునులతో ఈ విధముగా తెలిపెను. మాఘమాస వ్రతము సర్వ పుణ్యములను సర్వైశ్వర్యములనిచ్చును. అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయమును పెంచును. విష్ణు సాన్నిధ్యమును కలిగించును. ముక్తిని కోరిన వారికి ముక్తినిచ్చును. కోరిన కోరికలనిచ్చును. వినయ విధేయతలు కల శిష్యులకు, శ్రద్ధ కలవానికి, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి ఈ వ్రతము చేయుడు అంటూ చెప్పవలెను. సౌనకాది మహామునులకు రోమహర్షుని పుత్రుడు నైమిసారణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించుచు ఈ కథలన్నీ చెప్పెను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని, దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి మరికొన్ని, గ్రస్నమదుడను మహర్షి జహ్నుమునికి చెప్పినవి మరికొన్ని.
మొత్తము మీద ఈ కథలు అన్నింటినీ కలిపి సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలను ఎరిగినవాడొకటిచే ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు చెప్పినటువంటి కథలను కలిపి చెప్పెను అంటూ గ్రహింపవలయనంటూ పలికెను. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.